ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. మన సంస్థలో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. టెంపుల్స్ గురించి చూస్తున్నాము. అలాగే వృక్షాల గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఔషధి వృక్షాలు, ఏ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తే ఏ నక్షత్రానికి ఎలాంటి వైభవం పట్టనుంది ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంట్రెస్ట్ కలవారు ఖచ్చితంగా కాల్ చేయగలరు. దయచేసి ఫేస్బుక్ అలాగే వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడాను ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి నాకు వాటికి ఆన్సర్ ఇచ్చేంత టైం దొరకట్లేదు. దయచేసి ఏమనుకోకుండా వాట్సాప్ మెసేజ్ చేయగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి తీసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 2 పాదాలు, అలాగే ఆరుద్ర 4, అలాగే మీకు పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి మిథున రాశి వారికి వర్తిస్తుంది. మిథున రాశి వారికి మీ రాశాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు చక్కగా మీ రాశిలోనే ఉన్నాడు. కాకపోతే మీకు 6వ ఇంటాధిపతి, లాభాధిపతి అయినటువంటి కుజునితో కలిసి ఉన్నాడు. సంకర్షణతో కూడుకున్నటువంటి ఆదాయం పెరుగుతుంది. గొడవలు ఉంటాయి. ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఉద్యోగస్థానం కావచ్చు, భూస్థానం కావచ్చు, దాయాదులతో కావచ్చు, చిల్డ్రన్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఇవి ఎలా తీసుకున్నా కూడాను మీకు సంఘర్షణలు, మానసిక అశాంతి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి హార్మోన్ బ్యాలెన్సింగ్ కూడా జరుగుతుంది ఈ పీరియడ్లో. మీకు అది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ యొక్క డాక్టర్ని కన్సల్ట్ అయ్యి హార్మోన్ టెస్ట్ చేయించుకున్నట్లయితే హార్మోన్స్ సెట్ చేయడానికి మెడిసిన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు రాహు వచ్చేసి చాలా వరకు మంచి చలనాన్ని ఇస్తాడు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి మీరు. కానీ ఫలితాన్ని దశమరాహు ఉద్యోగంలో మంచి పొజిషన్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాడు. అలాగే తల్లిదండ్రుల సపోర్ట్ మీకు చక్కగా ఉంటుంది. తల్లిదండ్రుల పాత్ర మీ జీవితంలో ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంచెం పెసులుబాటు కలిగే అవకాశం గోచరిస్తుంది. ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకు కూడా కొంచెం గ్రోత్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దీని పీరియడ్ అంతా కూడాను, ఏ పీరియడ్ అంతా కూడాను శుద్ధ దండగా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మానవుని బుర్ర ముందు అది ఏం పెద్ద గొప్ప కాదు. మనం ఫీడ్ చేస్తే మనకి ఇస్తుంది, ఆన్సర్ ఇస్తుంది. మనం చేయలేకపోయినా ఎక్స్ట్రాకి ఒక మిషన్ పెట్టుకుంటాం. మిషన్ ఎంతవరకు మనకు ఫలింపజేస్తుంది? మనం ఎంత పెట్టామో అదే ఇస్తుంది. పెట్టేది మనమే. అంటే ఆల్టర్నేట్ ఎటు తీసుకున్నా మానవుడే ఉత్తముడు. థాట్ అంత బ్రెయిన్ మించిన కంప్యూటర్ లేదు, మిషన్ లేదు. కాబట్టి ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. శుభ్రంగా ఇప్పుడున్న టెక్నాలజీలో ఫింగర్ టిప్స్తో చేయొచ్చు అలాంటివన్నీ కూడాను. కానీ మూకుమ్మడిగా ఉద్యోగాలు తొలగిపోయేది ఇదంతా కూడాను ఎక్కువ ఇక అమెరికాలో జరుగుతుంది. మన దేశంలో పెద్దగా అలాగే ఇంకా అంత ఇదిగా రాలేదు. నెక్స్ట్ వచ్చేసి గురువు వచ్చేసి మీకు తృతీయంలో ఉన్నాడు. కాబట్టి సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఇదిగా కనిపిస్తున్నాయి. అలాగే 17వ తేదీ రవి వచ్చిన తర్వాత సింహంలోకి మీకు చాలా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం గోచరిస్తుంది. రవి చతుర్థంలోకి రావడం మూలంగా మాతృ సహకారం ప్రబలంగా ఉంటుంది. సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మిథున రాశి, మిథున లగ్నం వారికి అనేకమైనటువంటి మంచి స్థాయిలలో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను కొంచెం భయభ్రాంతులు అవుతూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలకు, ఈ ప్రకృతి వైపరీత్యాలనేవి సహజంగానే అనిపించిన భరించే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. అంటే ఇది దేవుడు గురువు కాబట్టి రాజు ఈ యొక్క పీరియడ్కి, ఈ సంవత్సరానికి ఆయన భయాన్ని కూడా కలిగిస్తాడు. భయాన్ని అలాగే సాంస్కృతికమైనటువంటి విషయాలను సపోర్ట్ చేస్తాడు. భయం ఎందుకు పెడుతున్నారు ఆయన అంటే ఆయన రాజవ్వాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్లన్నీ తీసుకుంటే, మన జీవన విధానం తీసుకున్నట్లయితే అసలు గురువుగా ఉన్నవారికి బృహస్పతి ఏ రోజు ఆయన గురువుగా రాలేదు. అటువంటిది ఆయన వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఇంత ఫ్లక్చువేషన్స్ రాలేదు.
3 రాసులు ఒకేసారి ఒకే సంవత్సరంలో మారడం అన్నది జరగలేదు. అలాంటిది ఇప్పుడు జరుగుతుందంటే ఆయన కరెక్ట్ చేస్తున్నాడు మనల్ని. ఈ చెత్తంతా వెళ్ళిపోతుంది ప్రకృతి వైపరీత్యాలతోటి, యుద్ధాలతోటిను. ఆయన మళ్ళా మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. జలప్రళయాలు ఆ విధంగా వస్తాయి. మహా అయితే 30-40% జలప్రళయాలకు తట్టుకొని భగవన్ నామస్మరణ చేసుకున్నటువంటి వాళ్ళు. మొన్న మనకు ఇదివరకు సునామీ వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఎక్కడో తేలిపోయింది. ఇక్కడ ఇండియాలో మద్రాస్ బీచ్లో నుంచి ఆ అమ్మాయి వేరే కంట్రీ ఎక్కడో తేలింది. అక్కడ వేరే వాళ్ళు పెంచుకోవడం ఇవన్నీ జరిగాయి. అంటే చెప్తున్నా మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్. అంటే ఈ సంవత్సరం జల ఉపద్రవాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కర్కాటక రాశి జలరాశి, అలాగే వృశ్చిక రాశి జలరాశి, అలాగే మీనరాశి జలరాశి. మీనరాశి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈయన వచ్చి ఒక జలరాశి అధిపతి ఇంకో జలరాశిలో పడ్డాడు, ఉచ్చలో కర్కాటకంలో. అక్కడి నుంచి 5th హౌస్ దృష్టితో ఇంకో జలరాశిని చూస్తున్నాడు. అదేది వృశ్చిక రాశి. సప్తమ వీక్షణ చేత ఏం చేస్తున్నాడు, పృథ్వీని చూస్తున్నాడు. అంటే భూమి మీద విపరీతమైనటువంటి వర్షపాతాలు పడి వర్షాలతోటి కరువు కాటకాలు ఏర్పడే అవకాశం ఉంది. అధికమవుతుంది వర్షం. అధికమైనప్పుడు వేసుకున్న పంట కూడా కొట్టుకుపోయి సముద్రంలో కలిసిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి మనం మోడీ గారు కూడా చెప్పారు, చిరుధాన్యాలకు సంబంధించిన పంట వేసుకోండి సంవత్సరం, ఏదైనా నష్టం లేదు దానికి. వర్షం వచ్చినా నష్టం లేదు, వర్షం రాకపోయినా నష్టం లేదు. కాళ్ళ అడుగు టచ్ అయితే చాలు పండిపోతాయి. చిన్న చిన్న ఈ యొక్క తృణమూల ధాన్యాలు ఇవి కూడా మనకు ఈ ఎండుమిర్చి ఇవి ఇట్లాంటి పంటలు, మెట్ట ప్రాంత పంటలు ఏమని చెప్పారు. సో దానికి ఈ పీరియడ్ అట్లా గోచరిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు చేయవలసింది మిథున రాశి వాళ్ళు భైరవ రాగం వినాలి, వాయుముద్రలో కూర్చోవాలి. వాయుముద్ర అంటే ఇలా ఈ యొక్క ఈ వాయుముద్రలో కూర్చొని చక్కగా మీరు చేయవలసింది చంద్రనాడి ప్రాణాయామం చేయాలి. ఎందుకంటే ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నం వారికి చెప్పాం కదా, శుక్రుడు మీకు మీ రాశిలోనే కుజుడు బుధుడు మీ రాశిలోనే కలుస్తున్నారు. కాబట్టి ఆ ఫైరింగ్ అనేది జరుగుతుంది. దానికి చల్లగా ఉండాలి అంటే ఈ యొక్క వాయుముద్ర వేయాలి. వాయుముద్ర వేసినప్పుడు చంద్రనాడి పేరే అర్థం అంటే ఎడమ నాజిల్, అది మనకు నీటితో కూడుకున్నటువంటిది, బాడీని కూల్ చేస్తుంది. ఎంత విపరీతమైనటువంటి వేడి ఉన్నా కూడాను చంద్రనాడి ప్రాణాయామం ఒక 10 నిమిషాలు చేశారంటే చక్కగా మీ బాడీ కూల్ అయిపోతుంది.